దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న పాఠ్యాంశం ఏంటంటే శ్రమలో సంతోషం. శ్రమలో సంతోషం. ఈ ప్రపంచం మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే విశ్వాసం లేని వారికి శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు వారు ఎంత మాత్రం కూడా సంతోషించలేరు. ఎంత మాత్రం కూడా సంతోషించలేరు. వారే కాదు, విశ్వాసమైనది కూడా వాక్యం లేని వారు హృదయంలో వాక్యం నింపుకోకపోతే శ్రమల యందు సంతోషించలేరు. చూడండి, మనకు నిరీక్షణ ఉంది. ఎవరైనా ఆనందంలో ఆనందిస్తారు, సంతోషంలో సంతోషిస్తారు. శ్రమలో సంతోషించేవారు ఎవరంటే దేవుడి పిల్లలు మాత్రమే. ఆమేన్. ఎందుకంటే అటు నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే శ్రమ నొందిన వారి శ్రమను తీసివేసి శ్రమకు బదులుగా సంతోషంలో ఆనందం ఇవ్వగల సామర్థ్యం, శక్తి కలిగి ఉన్న తండ్రి అయినటువంటి దేవుడు మనకు కలిగి ఉన్నా కనుక, ఆయన పిల్లలమై ఉన్నాం కనుక, తండ్రి ఎప్పుడు కూడా పిల్లలు శ్రమ పడితే ఎంత మాత్రం కూడా చూడలేడు కనుకైనా ఆయనే స్వయంగా వచ్చి ఆయన ఎత్తుకుని ముద్దాడి కౌగులించి మన గాయములు కట్టి మరలా స్వస్థపరిచి మనకు కావాల్సింది ఏంటో మన ఏడుపు ఆపడానికి, మన దుఃఖాన్ని ఆపడానికి, మన సంతోషానికి ఏమి ఇవ్వాలో ఆయనే మన మనసుకి మనకి ఇచ్చి సంతోషపరుస్తున్న దేవుడు మనకు కలిగి ఉన్నా కనుక శ్రమలో సంతోషించాలి మనం. ఆమేన్. అదే దేవుని ఎరిగిన వారైతే, దేవుడిని తెలుసుకున్నవారైతే వాక్యముల ద్వారా హృదయంలో ఏముంటాయి? మనుషుల మాటలు ఉంటాయి. వారికి బాధ కలిగినప్పుడు కొంతమంది వచ్చి, అయ్యో ఇలా జరిగిందా, ఆపరేషన్ అయిందా, అయ్యయ్యో ఎవరికి లేని కర్మ వచ్చిందంటే నీకు, అది ఆదరించే మాట, బాధ పెట్టే పాట, బాధ పెట్టింది. ఎవరికి లేని కర్మ వచ్చిందంటే మీ ఇంట్లో ఎవరికి ఇలా జరగలేదు, నీకు జరగటం ఏంటి? అన్నీ కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు మనకు బాధ కలిగించే తప్ప ఆదరణ మాటలు ఉండవు. అదే దేవుని బిడ్డలో పాస్టర్ గారు, సేవకులు వచ్చారనుకోండి, అమ్మ ఏం పర్లేదమ్మా, భయపడదు. ఎందుకంటే భక్తులందరికీ శ్రమలు వచ్చాయి, శ్రమలోనే ఆనందం ఉంది. శ్రమ లేని వాడిని అవార్డు కాదని చేసేయ. ఇప్పుడు ఈ శ్రమ వచ్చిందంటే నువ్వు దేవుని కుమార్తెను రుజువు అవుతున్నది అని బలపరిచైనా ప్రార్థన చేసి స్వస్థత ఇమ్మని చెప్పి దేవుడిని అడిగి స్వస్థత వచ్చినంత వరకు నీ కొరకు ప్రార్థన చేసి ఫోన్ చేసి ఆదరించే మాట చెప్పి పరిచర్య చేస్తారు. దేవునికి మహిమ కలుగుగా. అటు యోగ్యమైన సేవకులను కలిగి ఉన్న దేవుడు మనకి అవకాశం ఇచ్చున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకనే ఒకరేమన్నాడు ఆయన, ఏమన్నాడు? శ్రమలో దుఃఖమని అనలేదైనా, శ్రమలో ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలోనే ఆనందం, శ్రమల యందే సంతోషం, ఉత్సాహమే నా బలం. శ్రమల యందే అతిశయం, విత్తనం వెరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం వెరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. దేవునికి మహిమ కలుగుగా. చూసారా, విత్తనం విరగకపోతే ఫలించదు. విత్తనం విరగాలంటే విత్తనాన్ని ఎండబెట్టిన తర్వాత 2 ముక్కల కింద చేతి విత్తనం రాదు. ఎండిన విత్తనాన్ని తడిచిన నేలలో పాతితే దాని మీద కొద్ది నీళ్లు పోస్తే 2-3 దినాల్లో ఆ భూమిలో ఉన్న వేడంతా కూడా విత్తనానికి తగిలి అది ఉబికి అది 2గా చేర్చబడి అందులోంచి మొక్క బయటికి వస్తుంది. ఆ మొక్క మరి చిన్న మొక్క, ఆ కాండం నుంచి వచ్చిన మొక్క అవుతుంది, ఎదిగి ఫలిస్తే చెట్టు అవుతుంది, ఫలిస్తుంది. విత్తనం పెరగకపోతే అది విత్తనంగానే ఇంట్లో ఉంచుకుంటూ ఒంటిగా ఉండిపోదు. కానీ దాన్ని భూమిలో పెట్టి మొక్కగా పెరిగి అనేక ఫలాలు ఇచ్చే వృక్షంగా మరి ఎదిగి ఫలించి విత్తన వ్యవసాయకుడిని, యజమానిని సంతోషపరుస్తుంది. ఆమేన్. కాబట్టి విత్తనం పెరగకపోతే ఫలించదు. అలాగే మనిషికి శ్రమ అనేది లేకపోతే అనుభవం రాదు, ఎదుటివారి కష్టాలు అర్థం కావు. ఏమంటే బాధ అంటే ఏంటో తెలియదు, దేవుని భక్తి అంటే ఏంటో తెలియదు. బాధలో ఉన్నప్పుడు ఎక్కువ దేవుని స్తుతిస్తాం, ఆరాధన చేస్తాం, అవునగా చెప్పండి, ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఎందుకని? దేవుని మీద ప్రేమతో కాకుండా ఈ బాధ నుంచి దేవుడు తప్పిస్తారని విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగుతుంది.
కనుక విశ్వాసమే ఆయన బలమట. ఏమన్నాడైనా పాటలో? విశ్వాసమే క్రైస్తవులకు బలం ఏంటంటే విశ్వాసం. నమ్ముట నీ వల్ల అయితే సమస్తం నీకు సాధ్యమే. ఎక్కడ చూసినా యేసు ప్రభు ఏం చెప్పారంటే ఎవరికైనా సరే మరి చనిపోయినటువంటి లాజర్ను బ్రతికించిన అండి శృంగారమైన దేవాలయం దగ్గర మోసకాలు చేయగలిగినాయని లేవనెత్తి గంతులు వేసినట్లు చేసిన 38 సంవత్సరాల పొలం దగ్గర పడిన వ్యక్తిని స్వస్థపరిచి పరిపెత్తుకుని వెళ్ళినట్లు చేసిన పక్షవాయువు వాడిని మంచం మీద ఎత్తుకుని వస్తే ఆ యొక్క ఇంటి పెంకులు తీసి కిందకి పంపించిన వెంటనే అతను లేచి తన మంచం ఎత్తుకుని వెళ్ళిన సంగతులు చేసిన ఏదైనా సరే మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుందని తప్ప నాలో మహిమ ఉంది మిమ్మల్ని స్వస్థపడుతుందని యేసుప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. నాలో మహిమ ఉంది, నాలో గొప్పతనం ఉంది, నాలో స్వస్థత ఉంది, నా మందిరానికి రండి, నా దగ్గర రండి అని పిలుచుకునే సేవకులు చాలామంది ఉన్నారు. కానీ యేసయ్య దగ్గరే స్వస్థత ఉంది తప్ప మరెవరి దగ్గర లేదు. ఎవరిని స్వస్థపరిచినా, ఏ సేవకుని కనిపించినా, ఏ సేవకుడు స్వస్థత వరమించినా, ఏ సేవకుడికి ఆయన మాట నెరవేర్చబడే వాక్కు వరమించినా అది దేవుని కృపను బట్టే జరుగుతుంది తప్ప ప్రార్థన చేసిన వ్యక్తిని బట్టి మాత్రం కానే కాదు. ఎందుకంటే ప్రార్థన చేయించుకున్న వ్యక్తి విశ్వాసం బట్టి జరుగుతుంది, దేవుని కృపను బట్టి జరుగుతుంది. విశ్వాసం లేకపోవడం బలహీన పడకూడదు కనుక బలపరచగలిగిన దేవుడే తన కార్యము చేస్తాడు. ఆమేన్. కనుక మరి ఆయన చెప్తున్నాడు కదా, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చూసుకున్నట్లయితే చక్కని మాట మనకు తెలియజేస్తున్నాయన. యేసు ఒక మాట అక్కడ చెప్తున్నాడు, నన్ను వెంబడింపబోతున్నవాడు ఎవరైనా సరే తన సిలువను ఎత్తుకుని అనుదినం నన్ను వెంబడించాడు అని చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడా? 9వ అధ్యాయం 23. యేసు నన్ను వెంబడింపబోతున్నవాడు ఎవడైనా సరే అనుదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవాలని జ్ఞాపకం చూస్తున్నాడు. దేవుని ఎవడైనా నన్ను వెంబడింపబోని ఎట్లా తను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవారు. దేవునికి మహిమ కలుగుతారు. ఎవడైనా నన్ను వెంబడింపబోని ఎట్లా అంటే ఈ మాట క్రైస్తవులకే కాదు, క్రైస్తవ్యాత్మలు కూడా చెప్తుండే ప్రభు. ఏం చెప్తున్నాయినా? ఎవరైనా యేసు ప్రభు గొప్పవాడని, ఆయన రాజ్యం గొప్పదని, ఆయన రాజ్యం నిత్యరాజ్యమని, అది వాడబారిన రాజ్యమని, అక్కడ మరణమే లేదని, నిత్య జీవానికి వారసత్వం ఉందని, మరణం అట్టి వారి మీద ప్రభుత్వం చేయదని సత్యమును తెలుసుకునే ఎట్లా ఎప్పుడైనా సరే అతను రాజు కావచ్చు, మంత్రి కావచ్చు, సేనాధిపతి కావచ్చు, లేకపోతే నౌకరి కావచ్చు, అడుక్కునే భిక్షగాడు కావచ్చు, ఎవడైనా సరే నన్ను వెంబడింపబోని ఎట్లా నా మార్గంలో రావాలని, నన్ను అనుసరించాలని ఉద్దేశము ఆలోచన కలుగున్న ప్రతి వ్యక్తి కూడా అనుదినము కూడా తను ఉపేక్షించుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకున్నంత వరకు తను ఉపేక్షించుకోవాలి. నేనేం చేస్తున్నాను? ఎదుటి వారికి కీడు చేస్తున్నానా, మేలు చేస్తున్నానా, దేవునికి ఇష్టకరమైన మాట మాట్లాడుతున్నానా, ఇష్టం లేని మాట మాట్లాడుతున్నానా, నేను చేసేదాన్ని బట్టి నాకు ప్రతిఫలము వస్తుంది. నేను కీడు మాట్లాడితే కీడే నాకు కలుగుతుంది. నేను ఎదుటి వారి విషయంలో కీడు ఆలోచన చేస్తే కీడేనే అంట నివాసం చేస్తున్న వాక్యం చెప్తుంది. కనుక నేనేమి చేస్తున్నాను? నా దేవుని దృష్టికి యోగ్యకరంగాను, మానవ దృష్టికి మంచిగా ఉన్నట్లుగా, నా దృష్టికి నా హృదయాలోచనకి సత్యమైనట్టుగా కనబడినట్టుగా నేను చేయాలి, మాట్లాడాలనే ఆలోచన కలిగి ఎప్పటికప్పుడు మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనం ఎప్పటికప్పుడు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటంటే పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఈ మాట నేను మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, నా కోపం వచ్చినందుకు మాత్రం నా చేతితో ఎదుటి వారికి అప్రిషేపణ చేయొచ్చా, చేయకూడదా, కారణం లేకుండా. ఒకవేళ నాకు కోపపడి ఇలా ఎదుటి వారిని ఒక దగ్గర పెడితే వాళ్ళ తరపు వాళ్ళు వచ్చి నాకు 10 డబ్బులు ఇవ్వచ్చు, అప్పుడు ఎక్కువ నష్టం కలగవచ్చు అని ముందే ఆలోచించుకో. దేవుని పిల్లలైన వారు అనుదినం కూడా తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని తనని ఆయన్ని వెంబడించాడు. మన సిలువను ఎత్తుకోవాలండి. మన సిలువ ఎలా ఉంటుందంటే దైనందిన జీవితంలో యథార్థంగా జీవించే వారికి అబద్ధికులు అనేక రకాలుగా మాట్లాడతారు, బాధకు గురి చేస్తారు, ఏమండి అపవాద సంబంధికులు హేళన చేస్తారు. అవన్నీ కూడా మనము అన్నీ కూడా మనవి కాదు, మనకు అంటలేదని అనుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక సందర్భం చెప్తాను మీకు. యేసు ప్రభు వారు నేను వచ్చిన పని పూర్తి అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి,
నా తండ్రి చిత్తాన్ని జరిగించాలి కనుక నేను మరణానికి అప్పగించడానికి వెళ్ళాలి. ఇదిగో మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఈ జాగ్రత్తగా ఉన్న పేతురికి అందరికి కూడా చెప్తున్నప్పుడు పేతురులోంచి ఒక స్వరం వస్తుంది, అవసరమైతే నీ కోసం చనిపోతుంది తప్ప నువ్వు చనిపోవడానికి వీల్లేదు అని అంటాడు. అన్నప్పుడు యేసుప్రభువు ఏమంటాడంటే, పేతురు వెనక్కిపో అండు. ఏమంటాడు? సాతానా వెనక్కిపో. ఎందుకంటే పేతురులోంచి మాట్లాడుతున్న సాతానే కానీ పేతురు మాత్రం కాదు. ఆయన పరిశీలన చేశాడు. పేతుర్ని పరిశీలన చేసినప్పుడు పేతురులోంచి సాతానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మరణాన్ని అడ్డితే యేసుప్రభువుని ప్రేమించినట్లుగా మాట్లాడి మరణాన్ని అడ్డిట్టయితే పేతురు బాగా ప్రేమిస్తాడు యేసుప్రభు. యేసుప్రభు కూడా పేతుర్ని ప్రేమిస్తాడు. కాబట్టి తన మాట వింటాడని ఉద్దేశంతో అపవాది పేతుర్లోకి వెళ్ళి తను ప్రేమించినట్లుగా మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఏమంటాడు? సాతానా వెనక్కిపో అంటాడు. అప్పుడు యేసుప్రభు మాటను గ్రహించుకున్నట్లయితే పేతురు వెంటనే తన మార్గాన్ని విడిచిపెట్టి వచ్చిన సొంత ఇంటికి, బోట్ల దగ్గరికి, పనివారి దగ్గరికి వెళ్ళిపోను. అవునగా చెప్పండి. ఎందుకంటే నన్ను సాతాను అంటున్నాడు, ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? యావదేశం విడిచిపెట్టి వచ్చాను, భార్య బిడ్డలు విడిచిపెట్టి వచ్చాను, అందరికంటే నమ్మకంగా జీవించాను, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాను, ఆయనతో పాటు వస్తుంటున్నాను, ఏదైనా సందేహంతో అడిగి తెలుసుకుని అందులో జీవిస్తున్నాను, నేను ఏం తప్పు చేసినా నన్ను సాతాను అన్నాడు, సాతానుతో పోల్చాడు అసలు ప్రభు అన్నటువంటి దురాలోచన కనుక వచ్చినట్లయితే, వెంటనే గ్రహింపు లేకపోయినట్లయితే, ఆ ఉపేక్షణ లేకపోయినట్లయితే వెంటనే పేతురు మరలా వెనక్కి తిరిగి లోకంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ పేతురు ఉంది ఏంటంటే, నా ప్రభు నన్ను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, కానీ నాలోంచి పేతురు నేను మాట్లాడలేదు, సాతానే మాట్లాడాడని సాతాన్నే గద్దించాడు తప్ప నన్ను గద్దించలేదని చక్కగా తను ప్రశ్నించుకుని దేవుని దగ్గర నిలుచున్నాడు. దైవ సన్నిధిలో దైవ సేవకులు మీలో ఉన్నటువంటి అబద్ధాన్ని, అసత్యాన్ని, మీలో ఉన్న పాపాన్ని ఖండించినప్పుడు, ఏమ్మా నువ్వు ప్రార్థన రావడం పాపం కాదా? నువ్వు ప్రార్థన చేయకపోవడం బిడ్డల కోసం పాపం కాదా? నువ్వు ఆరాధనకి క్రమంగా రాకపోవడం పాపం కాదా అని, నువ్వు పాపం ఎందుకు చేస్తున్నావు? ఇటు పాపం చిన్న చిన్నవి అనుకుంటావు, ఇట్లాంటి నేరంలే గొప్పవి దేవుని దృష్టికి. ఆధ్యాత్మిక క్రమమే పాపం మన దైవజాన్ని గద్దిస్తున్నప్పుడు నన్ను పాపగా ఇచ్చాడు, నన్ను పాపం చేసిందని అన్నాడు, నా పాపం ఏం చూసి నేను డిఫరెంట్గా ఆలోచించామంటే నువ్వు సాతాను సంబంధివే కానీ దేవుని సంబంధివి కాదని స్పష్టంగా మనకి తేటగా తెలుస్తుంది. దేవునికి మహిమకరంగా. కాబట్టి ప్రతి మనిషి కూడా సేవకుని జీవితంలో కూడా మన అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కానీ మనం ఉపేక్షించుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎవరు మనకి ఏమనకపోయినా, ఏమంటే ఎవరు మనకి ఏమనకపోయినా, ఎవరు ఇబ్బంది గురి చెప్పినా అపవాది దేవుని పరిచయం ఆపచేయడానికి సేవకులకు ఇబ్బంది కలిగిస్తాడు. ఎందుకు కలిగిస్తాడంటే అవకాశాన్ని దేవుడే ఇస్తాడు. కారణం ఏంటంటే సేవకుడు సన్నిధిలో చెప్పే వాక్యాన్ని బట్టి, అతను చేసుకున్న నిబంధనను బట్టి, అతను చెప్తున్న మాటలను బట్టి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎందుకు అవకాశం ఇస్తాడంటే ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు, ఉదాహరణకు ఒక మాట చెప్పుకుందాం, నేను క్రీస్తు కోసం సరిపడడానికి ఇష్టపడతాను కానీ క్రీస్తుని విడిచిపెట్టను అనే మాట నేను చెప్పాను అనుకోండి. ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతాను లేదనే విషయాన్ని అపవాది మనం ఏం మాట్లాడినా దేవుడి సందర్భంలో నిబంధన చేసుకున్నా, ప్రార్థన చేయకపోయినా, ఆరాధన క్రమంగా వెళ్ళకపోయినా, పాటల్లో పాట పాడకుండా వేరే ఆలోచన ఉన్నా, మొట్టమొదటిగా మనకు కనిపెట్టేది ఎవరంటే అపవాది. మనతో పాటు వాడు ఉంటాడు, ఫిర్యాదు పాల్గొంటాడు. ఎవరు వాడు? ఫిర్యాదు చేస్తాడు. కొన్ని ఆఫీసుల్లో ఫిర్యాదు పెట్లు ఉంటాయి. మీరు ఎవరికీ చెప్పండి, ఈ పెట్టులో మీ ఫిర్యాదు రాసేసి వెళ్ళిపోండి, ప్రతి ఆఫీస్ మీద మేము చర్య తీసుకుంటాము. అలాగా ప్రతి సంఘంలో ఫిర్యాదు పెట్లో ఒక మూల ఉంటాడు. మీకు తెలుసా? ఉండే ఏంటంటే మనము పాటలు పాడే ఆరాధన సమయంలో మన ఆలోచన ఇంటి దగ్గర పనుల మీద ఉందనుకోండి, చుట్టాల మీద ఉందనుకోండి, ఆ ఆలోచన గ్రహిస్తాడు. అప్పుడు వాడు వెళ్తాడు, దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుని సేవకుడికి మాట చెప్పినప్పుడు దేవుని సేవకుని పట్టుకుని వెళ్తాడు. ఇదిగో నీ సేవకుడు నీ కొరకు చనిపోడో, అసలు నిన్ను ప్రేమిస్తున్నట్టు లేదో నువ్వు తెలుసుకోవాలనుకుంటే నేను క్రియ చేస్తాను, దానికి నాకు అవకాశం ఇస్తావా అని అడుగుతాడు. అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తుందంటే తన బిడ్డల కంటే ఆయనకు ఎంతో ప్రేమ, ఎంతో కాలంగా నేను నమ్మకంగా జీవిస్తున్నాను కాబట్టి నా బిడ్డడు జీవిస్తాడని నమ్మకంతో దేవుడు ఏం చేస్తాడు, ఓకే నేను రక్షణ తీసుకున్న దగ్గర నుంచి కూడా, విశ్వాసంగా ఉన్న దగ్గర నుంచి కూడా, సేవలో కూర్చున్న దగ్గర నుంచి నా సేవకుని యొక్క ఉన్నత స్థానం ఏంటో అతను ఆలోచన తెలుసుకున్నవాడిని, ఎంత పట్టుదలగా భక్తి చేద్దాం తెలుసుకున్నవాడిని. కాబట్టి నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో
చేయి, అతని ప్రాణం మాత్రం నీ ఆధీనంలో లేదని యోగుకి అవకాశం ఇచ్చిన రీతిగానే కొంతమంది యథార్థపరులు సేవకుల విషయంలో దేవుడు అవకాశం ఇస్తాడు అపవాది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే మనకు కాలు జారే ప్రదేశంలోను, ప్రమాద స్థలాల్లోనూ, ఒక వాహనం వేసుకెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ కలిగించి, కాలు చేయి ఇరిచి, లేకపోతే మెడలు ఇరిచి, తలకి గాయపరిచి, ఆపరేషన్ చేయించి, పరిచయం చేయకుండా అడ్డేయాలి. నేను చనిపోయినా సరే దేవుని పరిచయం చేస్తాను కదా, నువ్వు ఎలా చేస్తావో చూస్తారు అని గాయపరుస్తాడు. గాయపరిచినప్పుడు మనము పట్టుదల వదలకుండా మనం ప్రాణం పోతే తప్ప దేవుని పని ఆకూడదని సాగిపోవాలి. కాలు గుడ్డదైతే కాలు ఇరిగిపోతే ఒక కాలుతో దేవుని గురించి పని చేయాలి. ఒక కన్ను పోతే రెండో కన్నుతో చూసి బయట చదువు పరిచయం చేయాలి. ఒక చెయ్యి పోతే రెండో చేతితో ఏం చేయాలి? చేతులెత్తి దేవుడిని నమస్కరించి ఆరాధన చేయాలి. ఏమండి? అలాగే ఒక తలలో గాయమైంది అనుకోండి, ఆ గాయంతో వచ్చి దేవుని మైంపరచాలి. దేవునికి మైండ్ వాడు గాయం చేయగలదు, కానీ తలలో ఉన్నటువంటి మీ నరములను కానీ ఆలోచనలు కానీ తప్పించలేడు. ఆత్మలోంచి ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ దేవుని వశంలో ఉంటారు. ఆమె కనుక అలాగే మనం చేసినప్పుడు అపవాది ఓడిపోతాడు, దేవునికి విజయం కలుగుతుంది. అప్పుడు రెండంతల మేలుతో దిక్కుతాడు దేవుడు. ఇలాగా కొన్ని సందర్భాల్లో అపవాది సేవకుడి మీద ప్రయోగిస్తాడు వాడు బాణాలు, విశ్వాసుల మీద ప్రయోగిస్తాడు, సంఘ పెద్దల మీద ప్రయోగిస్తాడు, మన ఇంట్లో మార్పు లేని భర్తల మీద కూడా ఉపయోగిస్తాడు. నువ్వు కోపడతావా లేకపోతే ఓర్పు కలిగి ఉంటావా? మార్పు లేని భర్త నీకు ఒక మాట అంటే నువ్వు కోపడకూడదు. ఎందుకు కోపడకూడదు? మార్పు లేని పెద్దవారు, దేవుని వాక్యం అన్నవారు ఎవరితో పోల్చాడు దేవుడు? చెప్పాలి మీరు. ఎవరితో పోల్చాడు? చిన్నపిల్లలతో పోల్చాడు. ఎందుకంటే వాళ్ళ వాక్యం తెలియదు, ఇంకా ఉబ్బుబాలు పట్టలేదు, వారికి దేవుడు ఇంకా ఉబ్బుబాలు పట్టలేదు. కానీ చిర్లాక్ లాంటి ఆహారం ఇంకా మెత్తన ఆహారం పెట్టలేదు. వాళ్ళు దేవుని దగ్గరికి రాలేదు. వాళ్ళు ఎవరు? పాపంతో నింపబడి పసిపిల్లలు. కాబట్టి వారు కోపడినప్పుడు మనం కోపడకూడదు. వారు మన బాధకు గురి చేస్తే మనం నవ్వాలి. గడ్డమవుతుందా? పర్లేదండి, ఆ మాటే కదా అన్నారు, ఇంకా భయంకరమైన మాట పర్లేదు కదా, ఏం పర్లేదు మీకు తెలియక అంటారు అంతే, తెలిస్తే మీరు అంటారు అన్నారనుకోండి, తను ఆలోచిస్తాడు. ఆలోచించరా? ఏంటి ఎంత గాయపరిచిన మాట అన్నా సరే పర్లేదు అంటుంది ఏంటి, అసలు ఎంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఎంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఏదో ఒక రోజు నేను ప్రశ్నిస్తాడు. నిన్ను పసిపిల్లవారి వల్లే చూడమన్నాడు దేవుడు. అందుకే మీరు ఏమన్నా నా హృదయాన్ని గాయము కలగట్లేదు. ఒక తల్లికి తన కుమారుడు ఒళ్ళు ఉండి పాలు తాగుతూ తెలియక ఆ కుడిచే స్థలాన్ని పట్టుకుని కలిసేటనుకోండి, నొప్పు కలుగుతుంది. నొప్పు కలిగినంత మాత్రం పేక నొప్పుతుందా? పాలు తాగుద్దని అంటదా? అంద పిల్లల మీద చిన్నది బాధ కలుపుకుని వేస్తాం, మళ్ళా సంతోషం పాలు. అది తల్లి స్వభావం. భార్య అయినప్పుడు కూడా, కుమార్తె అయినప్పుడు కూడా, కూతురు అయినప్పుడు కూడా తల్లి స్వభావం కలిగి పిల్లలు ఎలాగైతే క్షమిస్తామో మన గాయపరిచే ప్రతి వారిని కూడా అలా క్షమించినప్పుడు నీ గాయములు కట్టబడతాయి. ఎలా కట్టబడతాయి అంటే, నువ్వు ఎదురు చూస్తున్న నీ మనిషి రక్షణ మార్గంలోకి వచ్చి భక్తిని తెలుసుకుని బాప్తిసం పొందుకుని ఒక సేవకుడిగా తీర్చిదిద్దుతాడు దేవుడు. అప్పుడు నీ గాయములు కట్టబడతాయి. ఆమె దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి అప్పుడు నువ్వు సిలువను ఎత్తుకున్నట్టు లెక్క. నిన్ను బాధించే వారి మాటల్ని నువ్వు భరిస్తున్నప్పుడు నువ్వు సిలువను ఎత్తుకున్నట్టు లెక్క, నీ శ్రమను భరిస్తున్నట్టు లెక్క. అప్పుడు యోగ్యమైన స్త్రీగా ఇచ్చి బలా నమ్మకమైన మంచి దాసులని నిన్ను సేవకులుగా ఇస్తాడు. మార్పులే నీ భర్తగా ఇస్తాడు. ఇది నా జీవితంలో జరిగినటువంటి సంఘటన. ఆమె ప్రతి సేవకుల జీవితంలో వెనకాల బలమైనటువంటి హస్తం ఉంటుంది. ఆ హస్తం ఎవరంటే మార్పు చెందిన భార్య. చెప్పకూడదు, దీన్ని భయపరచు. ఆ హస్తం ఎవరంటే మార్పు చెందిన బిడ్డలు. వీళ్ళ హస్తం చాలా ఉంటుందండి. భార్య హస్తం లేకుండా ఏ భర్త కూడా మారలేడు. దీనికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సాధనంగా దేవుడు స్త్రీని వాడుకుంటాడు. దేవుడు స్తోత్ర హల్లెలూయా. ఈ ప్రపంచ నిర్మాణానికి దేవుడు స్త్రీని వాడుకున్నాడు. అలాగే ఈ ప్రపంచంలో ప్రేమకి మాదిరిగా వాడుకున్నాడు స్త్రీని. తల్లి చూపించిన ప్రేమ, చెల్లి చూపించిన ప్రేమ, అక్క చూపించిన ప్రేమ మనం ఎవరిని కూడా చూపించలేదు. అవునగా చెప్పండి. అదంతెందుకు, భర్త మీద భార్య చూపించిన ప్రేమ
భార్యకి ఏమైనా అనారోగ్యానికి గురయ్యి తన కాలం ముచ్చలు చేసుకోలేక ఒక్కొక్క మంచం మీద పడి ఉంటే అసహించుకుని ప్రతిసారి చేసిన ప్రతిసారి గాయపరుస్తారు తప్ప మాటలతోటి సేవ మాత్రం పరిపూర్ణమైన ప్రేమతో చేయలేము. చెప్పకూడదు దేవుడు అయిపోతుంది. ఎందుకు చేయలేడంటే ప్రేమ లెక్క కాదు. ఫస్ట్ నుంచి భర్త కూడా అలవాటు అవుతుంది, ఆధిపత్యం అలవాటు అవుతుంది. భార్యను ఏలుబడి చేయమని దేవుడు చెప్పాడు కదా, ఆధిపత్యం అలవాటు అవుతుంది. ఫస్ట్ నుంచి అధికారం చెలాయించడం అలవాటు అవుతుంది. ఫస్ట్ నుంచి ఆట పార్చేయడం అలవాటు అవుతుంది. ఈ ఆటలు పార్చేసే మనసు, అధికారం చెలాయించే మనసు ఏమవుతుంది? డివర్స్ నీకు ఇంత కావాలంటే అంగీకరించదు. దేవుని స్తోత్రం. కాబట్టి నిజంగా స్త్రీకి ఉన్నటువంటి ప్రేమ, స్త్రీకి ఉన్నటువంటి ఓర్పు పురుషులకి ఎవరికి కూడా ఉండనే ఉండదు. ఒకరు చెప్తారంటే అది అక్కడి వరకు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సందర్భంలో ఆయన చెప్తుంది కదా, ఎవడైనా వెంబడింపు గోర్నియడా అనుదినము తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాడు. దేవునికి మహిమ కలుగుతారు. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన మార్గాన్ని వెంబడించి తండ్రిని దీవించి తను జరిగించడానికి లోకానికి వచ్చినప్పుడు మరి 33.5 సంవత్సరాల తర్వాత మరి ఆయన సిలువు మాటకు అప్పగించినప్పుడు ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు, ఎంత సహనం కలిగి ఉన్నాడు. ఆయన మీద ఉప్పు వేశారు, ఆయన సిలువు వేశారు, ఒళ్ళ కిరీటం పెట్టారు, ఎన్నో బాధలు గురి చేశారు, 140 దెబ్బలు వీటి మీద కొట్టారు. అయినా సరే తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించమని చెప్పారు. అలాగే నీ భర్త నేను బాధిస్తున్నా, నీ భార్య నేను బాధిస్తున్నా, నీ బిడ్డలు నేను బాధిస్తున్నా, ఎదిగిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు, 20 ఏళ్ళు వచ్చాయి, 25 ఏళ్ళు వచ్చాయి, ఏళ్ళు గడుస్తుంది కానీ నీకు బుద్ధి లేదు, నువ్వు అసలు బుద్ధులు దానివా, జ్ఞానం ఉందా నీకు, గాడిదలు దానివి, గుర్రం లాంటిదానివి, ఇలాగ కోపం వచ్చే మాటలు ఎదురు పిల్లలు ఆడితే వాళ్ళు మన శత్రులు అవుతారు తప్ప మిత్రులు కానీ వారి ప్రభావం ఎప్పుడు చూస్తారంటే వారిని నిగిడిచి బయటికి వెళ్ళిపోతారు. ఆ ప్రభావం అప్పుడు నీకు కనబడుతుంది, నీ పెంపకం నీతో అప్పుడు కనబడుతుంది. కాబట్టి ఎవరు నిన్ను గాయపరిచినా, బిడ్డలు గాయపరిచినా, భర్త గాయపరిచినా తెలిసో తెలియక చేస్తున్నాను అనుకో తప్ప, తెలిసే చేస్తున్నాను గద్దించి వాళ్ళని దూరం చేసుకుంటే ఈ అంత మూర్ఖురాలు, ఈ అంత భక్తిహీనురాలు మనకు ఉన్న దేవుని వాక్యము తేటగా మనకు తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందాక సహోదరి ఫోన్ చేశారు నాకు నర్సాపురం నుంచి. టీవీ చూస్తారట ఆవిడ, దర్శన టీవీలో వాక్య దర్శనం చూస్తారట. ఆమెకు ఒక్కొక్కగా కొడుకున్నాడట. ఆ కొడుకు తాపి పని చేస్తాడట. అయితే అతను ఒక స్త్రీ తాపి పని చేసే స్త్రీ వసపరుచుకున్నాడు. రక్షణ తీసుకున్నాడట, బాప్తిసం తీసుకున్నట్టు మళ్ళీ. కాబట్టి ఎంత మాత్రం కూడా ఆమె విడిచిపెట్టమని చెప్తే నిత్యము తాగేసి నేను చచ్చిపోతానని చెప్తున్నాడు. ఆ కొడుకు తాలూకా స్వామివార్తను వినలేక, భరించలేక ఆవిడ నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంది. ఆమె పేరు వెంకటలక్ష్మి గారు, నర్సాపురం గ్రామం. ఏమంటే అయ్యా మా అబ్బాయి స్థితిలో ఉన్నాడు, ఆయన స్థితి నుంచి విడిపించాలని ప్రార్థన చేయండి. నా పేరు వెంకటలక్ష్మి, నేను రక్షణ పొందుకున్నానండి చెప్పాను. నేను ఆయనగా రక్షణ పొందుకున్నట్టు లేదట, ఆయన ఎప్పటి నుంచో రావడం. ముందు వారి విషయంలో నువ్వు బాధపడకమ్మా, వారి విషయంలో బాధపడకు. వారి ఆలోచన విధానాన్ని మార్చమని, తన మనసు ఉద్దేశ విషయాలు మార్చమని వాటితో నువ్వు పోరాడు. మనుషులతో పోరాడితే నీ కొడుకు నీ శత్రువు అవుతాడు. నీ ముందు చనిపోవడానికి ఎంత మాత్రం కూడా వెనకాడు, చనిపోతాడు. కానీ అతని లోపల అపవాది ఉద్దేశాలు ఉన్నాయి, వ్యభిచార సంబంధమైన దురాత్మ ఉద్దేశాలు ఉన్నాయి, పరస్త్రీని వ్యామోహించే దురాత్మ ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి మనం పోరాడుతుంది శత్రువులతో పోరాడకూడదు. శరీర సంబంధంగా నీ కొడుకుతో పోరాడితే అతను నీకు దూరం అయిపోతాడు, నీ కళ్ళ ముందే చనిపోతాడు కూడా. దానికి అవకాశం ఉందా నువ్వే అవుతావు. కాబట్టి అతని ఆత్మలో ఉన్నటువంటి దురాత్మ సమూహంతో నువ్వు పోరాడు, ప్రార్థన చేయి. మేము కూడా ప్రార్థన చేస్తాం. అలాగే ఇంతవరకు సన్నిధి రాకుండా ఆటంకపరిచే నీ భర్త ఆత్మ దురాత్మతో నువ్వు పోరాడు, అతన్ని విడిచిపెట్టమని విశ్వాసంతో గోజాడు. అనేక దినములకు ఉపవాసం ఉండు. నీకు అసాధ్యం కాని దాన్ని సేవకులకు అప్పగించు, వారు కూడా ప్రార్థన చేస్తారు. అనేక మందిని పిలిచి ఇంట్లో ప్రార్థన పెట్టించుకో. వారికి ఉపవాసం ఉన్నట్లుగా ఉపవాసం రమ్మని 7 స్త్రీలు పిలుచుకుని, ఒక 12 మంది స్త్రీలు పిలుచుకుని వాళ్ళకి మంచి ఉపచారం చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు వారి పాలకి ఇచ్చి ప్రార్థన చేయించుకుని వారి చేత ప్రార్థన చేయించుకుని దేవుడి బంధకాన్ని వెళ్ళబడుతుందని చెప్పడం జరిగింది. ఆమె ఇది మంచిదా కాదా? ఇది దేవుడికి యోగ్యకరమైనదా కాదా? సత్య సావరా, ఎవరి కోసం చెప్తావరా? దుర్మార్గాలు ప్రేమిస్తున్నారా, దుష్టురాలు ప్రేమిస్తున్నారా, తల్లి కంటే ఎక్కువైపోయిందిరా నీకు చచ్చినోడా అన్నదనుకోండి, నా కన్న తల్లి నన్ను సామాన్యంగా నా ప్రేమను అర్థం చేసుకోమని చెప్పి చనిపోతున్నారు చాలామంది యవనస్తులు. చనిపోవట్లేదా? కన్న కడికి పోతపోయట్లేదా? పిల్లలు అర్థం చేసుకోండి. పిల్లలు నాకు తప్పులు చేస్తారు, తల్లిదండ్రుల తప్పులు సరిదిద్దాలి. వాళ్ళు మన కళ్ళ ముందు అచ్చు చేసుకున్నట్టుగా మనం మూర్ఖంగా ప్రవర్తించకూడదు.
ప్రతి నరుడు పెళ్లి చేసుకోవాలి, ప్రతి స్త్రీ పెళ్లి చేసుకోవాలి. మనం వాడు ప్రేమించినా పెళ్లి చేయాలి, ప్రేమించకపోయినా పెళ్లి చేయాలి. చేయాలా వద్దా? అదేదో వాడు మనసును మనం తెలుసుకుని దురాత్మ సమూహం నుంచి విడిపింపచేసి దేవుని చిత్త ప్రకారం వాడి మనసును గెలుచుకుని వాడి మనసును బాధించకుండా మొట్టమొదటిలోనే శత్రువు కాకుండా మనం సరేనా దేవుని చిత్తం ఎలాగైతే అలా జరుగుతుంది అని చెప్పి వాడిని ఆకట్టుకుంటూ దేవుని ఉద్దేశం తెలియజేస్తూ వాడి కొరకు అనేక మంది స్త్రీలని దైవజనులు పిలుచుకుని ఇంట్లో ప్రార్థన చేయించుకున్నాము. ఎందుకు కార్యం జరగదాం? జరుగుతుందా? జరుగుతుంది. ఆమె ప్రార్థన వల్ల జరగలేదు, ఏది కూడా లేదు. ప్రభు నామమున ప్రార్థన చేత రక్షింపబడతారు. వారి ఉద్దేశము మారుతాయి, వారి కార్యములు జరుగుతాయి, వారి శ్రమ నుంచి విడిపింపబడతారు. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేత వారు విడిపింపబడలేదా? విడిపింపబడారు లేదా? అలాగే పౌలు శీలలో శృంగారమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక బంధకంలో ఉన్నాడు ఒక యవనస్తుడు, ముగ్గురు చేత మోసుకుని వెళ్ళేవారు. అవునే కదా? అతను వెండి బంగారం మా ఎదురేవు కానీ దేవుని కృప మీకు ఇస్తున్నామని చెప్పినప్పుడు వారు లేచి నిలవబడి గొంతు లేచి నడిచి దేవుని మహింపరచలేదా? ఎందుకు రాదు విడుదల? తప్పక వస్తుంది. ఆమె కనుక దేవుని సన్నిధానంలో ఈ గొప్ప విషయాలు మనం తెలుసుకోవాలంటే నిత్యము ప్రార్థన జీవితానికి ఉండాలి, నిత్యము శ్రమను భరించే అనుభూతికి ఉండాలి. యేసు ప్రభు వారు శ్రమను ఎందుకు భరించడైనా ముందే చెప్పాడు తండ్రి అయిన దేవుడు, నువ్వు వెళ్తున్నావు కానీ వాళ్ళు రక్షిస్తానన్నా కానీ ఏ జనులను రక్షిస్తారో అని నువ్వు వెళ్తున్నావో వాళ్ళు నీ మీద తిరగబడతారు, వాళ్ళు నీ మీద అబద్ధ సాక్ష్యం చెప్తారు, నిన్ను కొడతారు, నేను దెయ్యమంటారు, బయలుకు అంటారు, తిండిపోతుంటారు, నిన్నెక్కడ కూడా గొప్ప చేయరు, గణపరచరు, కించపరుస్తారు, హీనపరుస్తారు, నీ అన్నదమ్ములు నీకు విలువరు, నీ తర్వాత పుట్టినవారు అన్నాడు లేదా ప్రభు. అవన్నీ నా తండ్రి కోసం నేను తండ్రికి ఇచ్చిన మాట కొరకు భరించి నా తండ్రి రాజ్యాన్ని భూలోకంలో స్థిరపరుస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని నిలబెట్టడం లేదా? బలపరచడం లేదా? తండ్రి రాజ్యం నిలబెట్టడం లేదు భూలోకంలో, భూలోకంలో నిలబెట్టాడు. అది ఎవరు అంటే దేవుని ప్రజలే పరలోకం. చప్పట్లు కూడా దేవుని మనమంతా కోట్ల మంది క్రైస్తవులుగా మార్చబడారంటే క్రీస్తు యొక్క విత్తనము గోధుమ గింజ నేలలో పడి చనిపోయింది కాబట్టి ఈరోజు మనం అందరం పంటగా చూస్తున్నాడు దేవుడు. ఆమె కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనం తెలుసుకోవాల్సింది మరొక మాటను మీకు చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 4-5 వచనాలు. అక్కడ ఏమవుతుందంటే యాతన పడుతున్నాడు ఆయన. ఏం పడుతున్నాడు ఆయన? యాతన పడుతున్నాడు. తను చేసిన పాపాన్ని బట్టి యాతన పడటం లేదు, తన భార్య చేసిన పాపాన్ని బట్టి యాతన పట్టడం లేదు, తన బిడ్డలు చేసిన పాపాన్ని బట్టి యాతన పట్టలేదు. కేవలం దేవుని సన్నిధిలో యథార్థపరుడు, న్యాయవంతుడు, సత్యములు మాట్లాడేవాడు, భక్తిపరుడు అన్న 3 విషయాలు విడవకుండా జీవించడాన్ని బట్టే యాత్ర పడుతున్నాడు. ఆమె ఈ లోకంలో శ్రమలు ఎవరికి వస్తాయి? మంచి విశ్వాసాలకు వస్తాయి, నీతిగా జీవించే వరకు వస్తాయి, యథార్థంగా మాట్లాడే వరకు వస్తాయి. ఏమండి? భక్తి పనులకి శ్రమలు వస్తాయి. ఎందుకంటే దేవుని నామం మహింపరచుకోవడానికి, ఒక దినాన శ్రమను అనుభవించిన వాడిని గొప్ప చేయడానికి, గణపరచడానికి. యోగుని దినాన్ని దేవుడు గణపరుస్తున్నాడా లేదా? కుంటి మెచ్చుకుని గణపరచడం లేదా? ఏమండి? పౌలు చీలను గణపరచడం లేదా? త్రోపక్కన గుడ్డువాడిని గణపరచడం లేదా? 32 సంవత్సరాలు పొలం దగ్గర పడుకున్న వాడిని గణపరచడం లేదా? ఆయన నామాన్ని మహింపరచుకున్నాడు, వాళ్ళని గణపరచాడు. ఆమె కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ విషయాన్ని మనం చూసుకుందాం. చూడండి 7వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఎప్పుడు లేచినా రాత్రి ఎప్పుడు గతించినా అని సరిగా చదవండి. 4-5 వచనాలు. ఎప్పుడు లేచేదనా రాత్రి ఎప్పుడు గతించినని అనుకొనును. తెల్లవారు వరకు ఇటువంటి పొరుచు ప్రయాసపడుతూ యాత్ర పడుతున్నాడు. ఆమె చాలా సరే. యోగుడు ఏమవుతుంది? ఎప్పుడు రాత్రి తెల్లవారుతుందా, ఎప్పుడు వెలుగును చూసిందా అని రాత్రంతా ఇటువంటి పొరుచు యాత్ర పడుతున్నాడు. ఎందుకంటే అతని దేహము గాయంతో నింపబడింది, మరి అతని దేహం అంటే చిక్కిపోయింది, మంటి వలె పూసిపోయి అతన్ని బాధకు గురి చేస్తుంది. ఆమె